హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి బ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో వచ్చేసి మా ఫ్యామిలీ ఈవినింగ్స్ అండ్ ఇంకా నేను ఫోటోషూట్ చేసుకున్నాను సన్సెట్లో. సో దాని గురించి అండ్ ఇంకా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాము. సో ఇదంతా కూడా ఈ వ్లాగ్లో చూస్తారు షార్ట్ వెర్షన్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ బయటకు వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట. నేను ఇంకా ఆఫీస్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా రాజ్ అండ్ నివిని బయట కలుస్తున్నాను. వాళ్ళు ఆల్రెడీ కిటా నుంచి పికప్ అయిపోయిన తర్వాత స్పోర్ట్కి అది వెళ్ళి వస్తున్నారనమాట. సో సరదాగా ఏదైనా ఐస్ తిందాము, డిజర్ట్స్ అలా ఉంటాయి మా ఇంటి దగ్గర ఉన్న మాల్లోనే. సో ట్రై చేద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ నివిని ఇక్కడే కలుస్తున్నా అనమాట. సో నివి అయితే రోజు మార్నింగ్ అంతా ఆఫీస్లో ఉండి ఈవినింగ్ కలిసేసరికి బాగా ఎక్సైట్ అవుతుంది. నన్ను మిస్ అవుతుంది కదా డే అంతా కూడా. చాలా ఇష్టపడుతుంది అనమాట ఈవినింగ్ కలవడం మాత్రం. నేనంత ఎక్సైటెడ్గా ఉన్నా లేకపోయినా మాత్రం ఫుల్ నివి అయితే వచ్చి తొందరగా హగ్ చేసుకుంటుంది. అది ఆ మూమెంట్ చాలా ఇష్టం నాకు స్పెషల్గా. సో ఇప్పుడైతే ఇంకా ఐస్ అది తిందాం డిజర్ట్ అని చెప్పేసి బయటకు వచ్చాం మేము సరదాగా కొంచెం షాపింగ్ అది చేసుకుందామని. అండ్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్లో, మేము వచ్చేసి తెలుగు ఫ్యామిలీ జర్మనీలో ఉంటాము. సో ఇక్కడ ఉంటూ మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటాము. అండ్ ఇంకా ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి, ట్రావెల్, లైఫ్ స్టైల్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చెప్పినట్టుగానే మా మేడంని కలిసి చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. వెంటనే హగ్ చేసుకుంటుంది వచ్చి. చాలా స్వీట్ మూమెంట్స్ కదా మనకి ఇవి. ముందైతే చల్లగా ఏదైనా తిందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఆఫీస్లో ఉండి ఈవినింగ్ వచ్చేసరికి కొంచెం రిలాక్స్ అవుదాం అనుకుంటాం కదా. సో డైలీ కాకపోయినా సరే అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇప్పుడు మనం ఒకటే ఐస్ ఇస్తాం, పెద్ద ఐస్. Du kannst schauen, okay? Schütteln. Ja, es ist mein Lieblingseis. Es gibt meine Lieblingseis. Wie ist mein Lieblingseis? Mango. Ja. Oh, wow. Super. Mango. Mango. Mango, mango, mango. Mango. చూస్తున్నారు కదా, నివికి మ్యాంగో అంటే చాలా పిచ్ అనమాట. మ్యాంగో ఫ్రూట్ అయినా మ్యాంగో ఐస్ అన్నా సరే చాలా ఇష్టం నివికి. నేను అక్కడికి వెళ్ళి సెపరేట్గా వేరే డిజర్ట్ ట్రై చేయు, ఎప్పుడు మ్యాంగో ఐసే తింటావు కదా, ఏదైనా ట్రై చేయనా సరే నోవే అనమాట. తనకి మ్యాంగో ఐసే కావాలి వేఫల్లో. సో అదైతే తీసుకుని వచ్చేసింది ఇంకా అసలు ఆగకుండా. అండ్ నేను కూడా ఒకటి ఆర్డర్ చేసుకున్నా కానీ ఎప్పుడు నేను చాక్లెట్ బేస్ డిజర్ట్స్ లేకపోతే కాఫీ బేస్ తిరామిసు ఇటువంటివి నేను ఆర్డర్ చేసుకుంటా అనమాట. బట్ ఈసారి ట్రాపికల్లోకి వెళ్దాము, అస్తమానం అవే తింటున్నాం కదా, కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ ఫుల్ ఫ్లాప్ అయింది ప్లాన్ అయితే. ఎంత ఎక్సైటెడ్గా మంచిగా తిందామని వెళ్ళానో అంత ఫ్లాప్ అయింది అనమాట. Du hast mit dem Waffel gegessen, oder? Nein, in dem Becher. Aber warum jetzt mit dem Waffel dann? Magst du keine Becher? Ich mag Waffel und besser nicht. Ich will so viel Eis. నివి అయితే తన మ్యాంగో వేఫల్ రెగ్యులర్ డిసైడ్ అయిపోయింది, అసలు కొత్తది ట్రై చేయనని చెప్పింది. అప్పుడప్పుడు తెలుసుకోవాలి నివి దగ్గర నుంచి కూడా. నేను ఆ రోజే స్పెసిఫిక్గా చాలా ఎక్సైటెడ్ ఉన్నాను, ఏదైనా సరదాగా తిందాం మంచిగా అని చెప్పి మూడ్ సెట్ చేసుకుందాం అనుకున్నాను. బట్ ఆ ఫ్లాప్ అయ్యేసరికి మనకు మూడ్ కూడా అప్సెట్ అవుతుంది కదా, అలానే అయిందనమాట. సో ఎప్పుడైనా సరదాగా ట్రై చేయొచ్చు కానీ బట్ ఇలా ఎప్పుడైనా డెస్పరేట్గా ఉన్నప్పుడు మాత్రం ట్రై చేయకూడదు అని అర్థమైందనమాట. సో నేనైతే అది అసలు తినలేకపోయాను, ఆర్డర్ చేసింది నాకు అసలు నచ్చలే అనమాట. బట్ రాస్ కంప్లీట్ చేశాడు ఆబ్వియస్గా, ఇంకేం చేయలేము కదా, వేస్ట్ చేయలేము అంత పెద్ద డిజర్ట్. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇష్టంతో వెళ్ళి మళ్ళీ అప్సెట్ అయ్యి రావడం అనమాట. సో దట్స్ ఓకే. తర్వాత మళ్ళీ ఈ కేక్ వెళ్దాం అని చెప్పి అనుకున్నాం అనమాట. ఏదైనా అక్కడైతే ఇంకా ఫుడ్ ఏదో తినచ్చు సరదాగా అని చెప్పి అక్కడికైతే వెళ్దాం అనుకున్నాము. ఇంక ఈ లోపు మళ్ళీ ఇంకో రౌండ్ ఉంటుంది కదా షాపింగ్కి, అది యాజ్ యూజువల్ అనమాట. సో ఆ రౌండ్ అయితే వేస్తున్నాము. ఈ లోపు ఇవి అయితే ఆడుకుంటుంది.
రోజైతే నేను ఆఫీస్ నుంచి వచ్చాక ఇంటికి వెళ్ళడం చాలా లేట్ అయిందనమాట. బయట ఇలా తిరుగుతూ ఉన్నాం, ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా. సో ఈ కేక్ వచ్చి అక్కడ ఫుడ్ తిన్నాము అండ్ తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి సో ఇలా రౌండ్స్ వేస్తూనే ఉన్నాం అనమాట. అప్పుడప్పుడు అంతే మూడ్ ఒకసారి ఇంట్లో వద్దు అన్నప్పుడు ఇలానే బయట ఊరికినే తిరుగుతూ ఉంటాం అనమాట. సిటీలోనే నియర్ బై ఏముంటే అవి జస్ట్ ఊరికినే విండో షాపింగ్ లాగా కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, సో అలా తిరుగుతూ ఉంటాం అనమాట ఇంకా మేము. కానీ నివీక్ అయితే ఈ మధ్యన బయటకు వద్దు ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్స్ కదా, అవుట్డోర్స్ తన ఫ్రెండ్స్ బిల్డింగ్ లో ఫ్రెండ్స్ బాగా ఆడుకుంటున్నారు అనమాట బయట. సో అస్సలు బయటికి రావాలని అయితే ఉండట్లేదు తనకి. ఈకే వచ్చాము, ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ తిందామని వచ్చాం అనమాట. ఇంకా ఈకేలో అయితే మాత్రం విండో షాపింగ్ లేదు, ఎందుకంటే అది టోటల్ నడవాలి. ఇప్పటికే నీరసంగా ఉంది, డే అంతా వర్క్ చేసి వచ్చి, సో ఇంకా నీరసం అయిపోతాం అని చెప్పేసి డైరెక్ట్ రెస్టారెంట్ అనమాట, డైరెక్ట్ అటాక్ ఇంకా ఫుడ్కి. సో వెళ్ళి మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసుకుని కాఫీ కావాలంటే కాఫీ, డిజర్ట్స్ కావాలంటే డిజర్ట్స్ బాగుంటాయి. ఈకేలో ఫుడ్ బాగుంటుంది, బట్ ఏంటంటే మనకి ఫ్లేవర్స్ అంతగా ఉండవు అనమాట. ఇది కొత్తగా వచ్చింది, ఐ మీన్ నాకు తెలీదు, నేను ఇప్పుడే వెళ్ళాను అనమాట. నూడిల్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఏషియన్ నూడిల్ అని చెప్పి పెట్టారు. సో వెజ్ బాల్స్తో చాలా బాగుంది, అంటే ఫ్లేవర్ లేకుండా ఉంటుంది అనమాట. మన ఇండియన్ ఫ్లేవర్స్ స్పైసెస్ అంతేం ఉండవు, ప్లెయిన్ ఉంటుంది అనమాట బ్లాండ్ గా, బట్ ఇట్స్ ఓకే. సో అదైతే తింటున్నాం అనమాట ఆర్డర్ చేసుకుని. ఎందులో అవుతున్నా పంది కరుస్తున్నావు. ఇవి నైన్ 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 నివికి కేపాప్ అంటే చాలా ఇష్టం అనమాట. కార్ ఎక్కగానే అవే పాటలు పెట్టమంటది, బట్ రాజ్ బాగా ఏడిపిస్తూ ఉంటాడు, ఎందుకంటే అవి లిరిక్స్ అన్ని ఇంగ్లీష్ జర్మన్ ఇవన్నీ కలిపి ఉంటాయి కదా. సో నివికి సరిగ్గా రాక మధ్యలో పాడేస్తూ ఉంటది అనమాట. సో రాజ్ మధ్యలో మ్యూజిక్ ఆపేసి ఏడిపిస్తూ ఉంటాడు నివిని బాగా, కొంచెం అవి ఎలా పాడుతుంది ఏంటని చెప్పేసి. నివికి కేపాప్ అంటే చాలా పిచ్చి పట్టుకుంది అనమాట. అసలు కార్ ఎక్కితే చాలు అవే పాటలు వింటా అంటది, అండ్ ఇంట్లో ఉన్నా సరే అవే పాటలు పెట్టమంటది అనమాట. అంతలాగా పిచ్చిగా అనమాట. ఫ్రెండ్స్ దగ్గర నుంచి అనమాట ఇది. నివి పర్టికులర్ గా ఇంట్లో వింటదని కాదు, కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుని ఇవన్నీ ఇంట్లో కూడా కంటిన్యూ చేస్తూ ఉంటది. ఇంకా తర్వాత మేము ఈకే అవన్నీ అయిపోయిన తర్వాత ఆల్డీకి వచ్చామన్నమాట. మళ్ళీ ఇంకో రౌండ్ అనమాట ఆల్డీ సూపర్ మార్కెట్ లో. ఆ రోజు ఏదో దేనికోసమో పర్టికులర్ గా వచ్చాను, బట్ నాకు దొరకలే. సో మీరు చూసినట్టయితే మొత్తం స్కూల్ కి సంబంధించినవన్నీ ఉంటాయి ఇప్పుడు, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ జర్మనీలో పిల్లలకి. సో దానికి సంబంధించినవన్నీ థింగ్స్ అన్ని ఉంటాయి స్కూల్ ఓపెనింగ్ కి. షూల్ ట్యూటే అంటారు, అది చాలా ట్రెడిషన్ అనమాట, జర్మన్ ట్రెడిషన్, అది మస్ట్ అండ్ షుడ్. ఎవరైనా కొత్తగా స్కూల్ స్టార్ట్ చేస్తుంటే స్కూలింగ్, సో నెక్స్ట్ ఇయర్ నివి స్కూలింగ్ చేస్తుంది. సో అప్పుడు మీకు చెప్తాను, నేను కూడా నేర్చుకుంటా అవన్నీ, అండ్ నేర్చుకున్నప్పుడు మీకు కూడా షేర్ చేస్తాను ఆ ట్రెడిషన్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. ఈ స్టేషనరీ అవన్నీ కూడా స్కూల్ పిల్లలకి అనమాట, వాళ్ళు కొనుక్కుంటారని చెప్పి ఇవన్నీ ఆ సీజన్కి తగ్గట్టు పెడుతూ ఉంటారు. అండ్ ఆల్డీ స్టఫ్, లిడిల్ స్టఫ్ చాలా బాగుంటాయి పిల్లలకి, మెయిన్ వాళ్ళకి రీజనబుల్గా ఉంటే అఫోర్డబుల్గా, అండ్ వాళ్ళకి యూజ్ చేసుకోవడం కూడా చాలా ఫంకీగా బాగుంటాయి అనమాట. సో అవే నివి చూస్తుంది, అండ్ తనకి అక్కడ స్టెన్సిల్స్ దొరికినాయి అనమాట. మనం చిన్నప్పుడు ఏబిసిడీలు అవి ఉంటాయి కదా, స్టెన్సిల్స్ స్కేల్స్ టైప్, సో అటువంటివి దొరికినాయి. తను అవి తీసుకుందనమాట, తీసుకుని ఇంటికి వచ్చాక కూడా చేసింది. సో మీరు అవి కూడా చూస్తారు వ్లాగ్లో నివి ఎలా చేసిందని చెప్పి. వావ్, గ్రోస్ బ్రిటన్ అది. వావ్ సూపర్ నివి. ఇండియన్ ఫ్లాగ్ చూపి. వావ్, ఇది కావాలి, ఇది సొన్న, ఇది ఆల్డీకి వెళ్దామా? die Farbe von Sonne, ఆల్డీ టైం లేదు ఎక్కువ. Schlangenhaus. అవునమ్మా, ఇంకా ఇది Farbe. సరిపోతుంది టైం. ఇంకా అన్నీ తిరిగి లాస్ట్కి ఇంటికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా కొంచెం ఆరెంజ్ జ్యూస్లో తాగుదామని చెప్పి, ఇది ఇంట్లో హోమ్ మేడ్ అనమాట, హోమ్ మేడ్ సిరప్. ఇది ఆరెంజెస్తో చేసింది, ఆరెంజ్ కలర్ ఉన్నది. ఇది నేను ఇప్పుడు చూపించేదేమో ఆలివ్ ఆయిల్ అనమాట. సో మన ఫ్రెండ్స్ వచ్చారు కదా, లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట. అదేమో ప్యూర్ ఆలివ్ ఆయిల్, రా కన్స్యూమ్ చేయాలి మనం, ఫ్రైస్కి అది కాకుండా సలాడ్స్లో వేసుకోవాలి అది. అండ్ ఇంకా ఇదేమో వచ్చేసి హోమ్ మేడ్ ఆరెంజ్ సిరప్ అనమాట, ఇది స్పెషల్గా చేసింది తను.
లెమనేడ్ లాగా తాగొచ్చు మనం. ఇప్పుడు మీరు చూసినట్టయితే నేను ఒక సిరప్ లాగా 2-3 స్పూన్స్ వేసుకుని అందులో వాటర్ డైల్యూట్ చేసుకొని తాగాలన్నమాట. డైరెక్ట్గా అయితే కాన్సన్ట్రేటెడ్ కింద ఉంటుంది, సో అందుకని చెప్పి డైల్యూట్ చేసి తాగాలి. ఇది వచ్చేసి హోమ్ మేడ్ అంటే ఇప్పుడు మనకి ఇలా సోడా టైప్ వస్తాయి కదా మనకి, అవి ఎయిట్ టైట్లో పెట్టి కొన్ని రోజులు ఫర్మెంట్ చేసి అలా చేస్తారు కదా, సో అలా చేసింది అనమాట. ఇది తను ఓన్గా ఇంట్లో చేసి ఇచ్చింది. సో ఎంత ప్రేమగా ఇస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా అది మనకి. సో అదే తాగుతున్నాం అనమాట. కొంచెం షుగర్ ఉంటుంది బట్ అయినా సరే ఇట్స్ ఓకే. ఈ సమ్మర్కి చాలా హైలీ ఉపయోగపడింది అనమాట మాకు ఇంట్లో ఇలా హోమ్ మేడ్ తాగడం వల్ల. అండ్ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయొచ్చు మనం ఇలాంటివి ట్రై చేస్తే. సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో, బట్ తను చేసి ఇచ్చింది కాబట్టి ఈ సమ్మర్ అంతా హ్యాపీగా తాగాం మేము. చూపి చూపి ఇట్రా, అన్ని బాగేసింది చూపి. ఇది నేను సీసా, ఇది నాది ఫ్రెండ్స్ వచ్చింది, నాది హౌస్ బిల్, ఇది అమ్మాయిలు చేస్తా. అవునమ్మా బాగా చేసావు నాన్న. ఇవన్నీ నచ్చిందా నీకు అవి? ఓకే Das habe ich gesagt. Bei Kinderkatzen gibt es auch und ich brauche keine. అంతా గెరాడే చేసావు నువ్వు, మంచిగా స్టెన్సిల్ పెట్ చేసావా? వావ్, Mit మంచిగా. Bleistift muss man machen. Ja. Und man muss das bei Schule mitnehmen. Nur eine darf man. Oder man darf keine. Wenn du willst, du kannst auch mit Farbe anmalen. Ja, nein, die Kinder von meinen Freunden, dass sie in mein Haus kommen, dürfen sie malen gehen. Okay, hast du für deine Freunde vorbereitet? Oder wenn ich in ihr Haus kann ich nehmen und dann können sie in ihr Haus zusammen malen gehen. Okay, das wird Baby. auch ein gutes Idee. Okay, Mami. Guck. ఇంకా అంతా తిరిగి వచ్చి తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇలా రెడీ అయ్యాను అనమాట ఫోటోషూట్కి వెళ్దామని చెప్పి. ఇక్కడ మాకు జర్మనీలో 10 వరకు సన్సెట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మనకి డే లైటింగ్ ఉంటుంది. అండ్ 9 to 10 వచ్చేసి గోల్డెన్ అవర్ అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడండి అసలు ఎంత షైన్ అవుతున్నాను. బట్ ఇది 8:30 అలా అనమాట. 8:30 కూడా కాదు, 8:30 ఆ టైంకి ఇది. మేము 9 to 10 అలా బాగుంటుంది. 9:30 వరకు అయితే ఫొటోస్ బాగా వస్తాయని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి నా సింపుల్ లుక్. ఎంత ఎండ ఉంది నీవి అసలు కనిపించట్లేదు వెనకాల. అదిగా ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి డే లైట్ కూడా మనకి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగానే ఉంటుంది ఫుల్గా. సో దానివల్ల ఎండలు భరించడం కొంచెం కష్టం అవుతుంది ఇక్కడ జర్మనీలో. అసలు డే అంతా కూడా ఎండ ఉంటుంది కాబట్టి ఇంకా ఈవినింగ్ సరదాగా ఫోటోషూట్ అని చెప్పి వెళ్ళాము. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా టర్న్ అవుట్ అయినాయి. అండ్ ఈ రీల్స్ ఫొటోస్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను ఇంకా తొందరగా అనమాట. యూట్యూబ్లో వీడియోకి వచ్చే కన్నా తొందరగా ఇన్స్టాలో అప్డేట్స్ ఉంటాయి, అందులో ఇన్స్టెంట్గా ఉంటాయి కాబట్టి. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెక్అవుట్ చేయండి. నేను ఎలా రెడీ అయ్యాను ఏంటి ఇదంతా కూడా అందులో ఇంకా క్లియర్గా ఉంటుంది. నేను వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తే బాగా లెంతీ అయిపోద్ది అనమాట. సో అందుకే ఇలాంటివి నేను ఇక్కడ అంత తొందరగా పెట్టలేకపోతాను అండ్ టైం కన్స్యూమింగ్ కూడా అనమాట. సో చూసారు కదా, ప్లేస్ అయితే చాలా బాగుంది. ఈ ఫోటోషూట్ స్పాట్ నాకు తెలీదు, రాసి చెప్పాడు. తను వాకింగ్కి రన్నింగ్కి వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్ళినప్పుడు ఎక్కడో చోట ఒకటి చూస్తాడు, ఆ పండు ఇక్కడ బాగుంటాయి ఫొటోస్ వెళ్దామని చెప్తే ఇంకప్పుడు వచ్చామన్నమాట. బాగుంది నిజంగా ప్లేస్ చాలా. అండ్ తను చూసినప్పుడు అదంతా ఫుల్ గ్రీనరీ ఉంది. బట్ ఇప్పుడు చూడండి మొత్తం ఎల్లో అయిపోయింది. ఎందుకంటే జర్నీలో ఎండలకి ఫస్ట్ టైం నేను గడ్డి ఇలా ఎండిపోవడం చూడడం అనమాట. మా లాన్ ఎప్పుడు కూడా గార్డెన్లో ఎప్పుడు ఎండిపోలేదు, ఎల్లో కలర్లో ఎప్పుడు టర్న్ అవుట్ అవ్వలేదు. మీరు చూసినట్టయితే ఎప్పుడు గ్రీన్లోనే ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఈ ఇయర్ అసలు మొత్తం అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట. ఇలా ఇండియాలో చూసాను తప్ప ఎండలకి ఎప్పుడు జర్నీలో గడ్డ అన్నది ఎండిపోవడం అనేది ఫస్ట్ టైం నేను చూడడం. సో అంతలా ఉన్నాయన్నమాట ఎండలు. బట్ ఇట్స్ ఓకే, ఫొటోస్ అయితే చాలా బాగా టర్న్ అవుట్ అయినాయి. నేను ఏదన్నా సరదాగా ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నానంటే తప్పకుండా మా మేడంని ముందు సాటిస్ఫై చేయాలి. నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. నాకు ఇంకా కొంచెం టైం బట్టి చేస్తాను. బట్ నివికి టూ మచ్ ఇంట్రెస్టెడ్ ఫోటోషూట్స్కి. సో తనకి నేను సారీ ఇవన్నీ వేసి రెడీ చేయలేను కాబట్టి ప్రతిసారి. సో ఈసారి అయితే కొత్త బట్టలు ఇచ్చాను. సో దానికి ఫుల్ సాటిస్ఫైడ్ అయిందనమాట. ఇంకా ఈజీగా ఫోటోషూట్ అయితే చేసుకుని మళ్ళీ బ్యాక్ హోమ్ అనమాట ఇంకా నైట్. నేను నీవి ఫెస్ట్కి వెళ్తున్నాం ఇప్పుడు మా ఏరియాలో. ఈరోజు సండే అనమాట, బట్ సండే కూడా ఫెస్ట్ ఉంది ఇక్కడ. సో దానికైతే వెళ్తున్నాము. ఈరోజు అన్నీ ఓపెన్ ఉంటాయి అనమాట. యా నీవి యా
క్లైమేట్ కూడా బాగుంది, క్లౌడీగా, వేడిగానే ఉంది కానీ బట్ క్లౌడీగా ఉంది, మంచిగా కోఆపరేట్ చేస్తుంది క్లైమేట్. సో యా, ఎక్కగలవా? నేను ఎక్కిపోయినా. ఓ సీట్ ఉందా? అది పైన పెడతావా నాన్న? ఇంకోటి అది బూస్టర్ సీట్. యా, ఆశ్రీ వస్తుంది కదా, ఓకేనా? ఫౌంటైన్ ఉంది కదా, మనము అవుట్ సైడ్ వెళ్ళి బయట. ఓకే ఓకే. Wir waren schon einmal, wir waren vorgestern und wir waren bei Mittwoch, wir waren dabei andere Wochenende und wir waren bei aber letzte Mal gekommen. తెలీదు ఇప్పుడు కరోసలు ఉందో లేదో. జాగ్రత్త, మీరు జాగ్రత్త, స్కూటర్స్ చూసుకుని నడవండి. వాళ్ళైతే చూడరు, కరెక్ట్, మీరన్నా చూసుకుని నడవండి. నువ్వు ఒకదాన్ని సింహగారు అంకల్. చూస్తున్నారు కదా, ఈ సండే ఈవినింగ్ అనమాట. సరదాగా అప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఇలా ఫెస్ట్ ఉంది వెళ్దామా అంటే పక్క సిటీలో వెంటనే వెళ్ళాము. ఇంకా సరే చేసేది ఏముంది అని చెప్పి సండే ఆఫ్టర్నూన్ వెళ్ళాము. ఇంకా కిడ్స్ ఉంటారు కదా, స్పెండ్ చేద్దాం అలా కాసేపు అని చెప్పి నేను నివియే వెళ్ళామన్నమాట. రాలేదు, ఇంకా సరే పిల్లల్ని ఆడిపియడమే కదా అని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కలిపి పిల్లలు. క్లైమేట్ బాగుంది యాక్చువల్గా, 3 రోజులు కొంచెం పర్లేదు, క్లౌడీగా ఉండి అది బాగుంది. పిల్లలు ఒక గ్రూప్ కలిసారంటే వాళ్ళ ఎంజాయ్మెంట్ అండ్ ఇంకా అల్లరి కాస్త డబల్ ట్రిపుల్ అయిపోతూ ఉంటుంది. సో అలానే ఎంజాయ్ చేశారనమాట వీళ్ళు బాగా. రోజు క్లైమేట్ బాగా సూటబుల్ ఉంది, కొంచెం హ్యూమిడిటీ ఉన్నా సరే బట్ దట్స్ ఓకే, ఎండ లేకుండా ఉందన్నమాట. సో ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్నారు పిల్లలు అయితే. గట్టిగా తొక్కు. నీవి గట్టిగా. నువ్వు స్నెల్ స్ట్రాసే పైన ఎంత స్నెల్ వెళ్తావో అంత స్నెల్, ఓకే? దానికి కొట్టావా? చూపి. వావ్, అమ్మా వెళ్ళు. ఇది వచ్చేసి స్టడ్ ఫెస్ట్ అంటారనమాట. ఇది ఎక్కువ మనకి స్టాల్స్ ఇవి ఎక్కువ అంతగా లేకపోయినా జస్ట్ మనకి ఫుడ్ అలాగా సిటీలో ఉంటుంది కదా, మేము ఏ సిటీలో అయితే ఫెస్టివల్కి వెళ్ళామో ఓన్లీ ఆ సిటీకి సంబంధించినవి పెడుతూ ఉంటారనమాట స్టాల్స్. కైండ్ ఆఫ్ స్ట్రీట్ షాపింగ్ లాగా కూడా ఉంటుంది కొంచెం. అండ్ మధ్యలో పిల్లలకి కూడా ఇలాంటి యాక్టివిటీస్ అన్నది వాళ్ళు అరేంజ్ చేస్తారు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. వాళ్ళు జస్ట్ ఇలాంటివి ట్రై చేయడం అండ్ ఇంకా మనకి ట్రాంపోలిన్స్ అవి ఉంటాయి కదా, అవి పెట్టడం, లెగో సెక్షన్ పెట్టడం, ఇవన్నీ సిటీ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. సో దట్ ఇలా స్పెండ్ చేయొచ్చు అని చెప్పి. అండ్ రిమైనింగ్ స్ట్రీట్ షాపింగ్ స్టాల్స్ అన్నవి మనకు నచ్చినవి మనం పర్చేస్ చేసుకోవడమే అనమాట. సో కాసేపు అయితే ఆడుకున్నారు పిల్లలు. ఆడుకున్న తర్వాత వెంటనే వర్షం స్టార్ట్ అయిందనమాట. ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు పడింది, బట్ అది కాస్త చాలా ఎక్కువగా పడింది. అండ్ టూ విండీ ఉందన్నమాట, అసలు కంట్లోకి దుమ్ము వెళ్ళిపోయే అంత విండీ ఉందన్నమాట. సో బట్ అది కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది. ఎండలో బాగా ఉండిపోయాం కదా ఇన్ని రోజులు. సో కొంచెం వర్షం పడినా కొంచెం గాలి వచ్చినా సరే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అది కొంచెం డిజాస్టర్ లాగా ఏమి అనిపించట్లేదు మాకు, చాలా మంచిగానే అనిపిస్తుంది, రిలీఫ్ ఇస్తుంది అనమాట. అండ్ పిల్లలు ఇంకా కాసేపు ట్రాంపోలిన్లో ఆడుకున్న తర్వాత వర్షం పడింది, ఇంకా అక్కడితో క్లోజ్ చేసేసారు. ఇంకా వర్షం పడ్డాక మళ్ళీ అవ్వదు కదా, అక్కడితో ఇంకా అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా మేము అలాగా మొత్తం సిటీ అంతా షాపింగ్ ఉంటుంది కదా, అవన్నీ అలా వాకింగ్కి వెళ్ళి రౌండ్ వేసాము ఈవినింగ్ వరకు కూడా. అక్కడ స్పెండ్ చేసాం మంచిగా టైం.
ఈ వ్లాగ్ అయితే చూసారు కదా, మోస్ట్లీ మేము ఈవినింగ్స్ ఎలా మేనేజ్ చేస్తామని, పిల్లలతో ఎలా స్పెండ్ చేస్తాం అన్నది చూపించాను. అండ్ ఈ సన్సెట్ ఫోటోషూట్ కూడా ఎలా ఉంటుంది అన్నది చూపించాను. ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్స్ మనకి సమ్మర్లో చాలా టైం ఉంటుంది అండ్ సన్సెట్ ఫొటోస్ కూడా చాలా బాగా వస్తాయి. కానీ ఫొటోస్ అండ్ వీడియోస్ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. నన్ను ఇంకా ఫాలో అవ్వకపోతుంటే ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అండ్ నన్ను కనెక్ట్ కూడా అవ్వచ్చు, అక్కడ తప్పకుండా కనెక్ట్ అవుదాం. సో ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడి వరకు వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు కనుక వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళా కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.